ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కురుచేడులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 1600 మొక్కలు నాటే కార్యక్రమాన్ని దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకుడు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని స్వచ్ఛమైన గాలి, నీరు, పరిశుభ్రతతో ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన వాతావరణాన్ని అందించాలంటే మొక్కల పెంపకానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, నీటి పొదుపు, పచ్చదనం పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేపడుతున్న కార్యక్రమాలపై ఆమె ప్రస్తావించారు. అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మొక్కలు నాటడం, ప్రహరీ గోడ నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, మండల ఎంపీడీఓ, ఏఏపీఎం, ఎంఈఓ 1, ఎంఈఓ 2, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, అసిస్టెంట్ ప్రతినిధులు, మండల టీడీపీ అధ్యక్షులు కాటరాజు నాగరాజు, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షుడు నాగరాజు, టీడీపీ నాయకులు, కుటుంబ శ్రేణులు పాల్గొన్నారు.